ఈ సీజేపీ నీటి ఉద్యమంలో బాబర్ యుద్ధ వ్యూహం కనిపిస్తుంది. ఎలాగంటే బాబర్ మన దేశ రాజులతో యుద్ధం చేసినప్పుడు ఇలా ఆవులను ముందు పెట్టి మన రాజులతో యుద్ధానికి వచ్చేవాడు. గోమాతలను చంపకూడదని భావించి ఎంతోమంది రాజులు తమ ఆయుధాలను వదిలేసి ప్రాణత్యాగాలు చేశారు. అయితే ఈ నీటి ఉద్యమంలో కూడా స్టూడెంట్స్ ముందు పెట్టి యుద్ధం చేశారు. ఇక్కడ కాలం మారింది, కానీ యుద్ధం తీరు ఒకేలాగా ఉంది. అక్కడ ఆ రాజులు ఆయుధాలు వదిలేస్తే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధానితో రాజీనామా చేయించాల్సి వచ్చింది. మన దేశం మీద దాడి చేయాలనుకునే వాళ్ళ ఆలోచనలు అప్పటికి ఇప్పటికీ ఒకేలాగా ఉంది, కానీ మార్పు అనేది మనలో రాలేదు. ఒక ఎమోషన్ను ముందు పెట్టి దేశాన్ని నాశనం చేయాలనుకునే బాబర్లు వేల మంది విదేశాల నుండి మన దేశం మీద ప్రమాద గంటికలు మోగిస్తూనే ఉన్నారు. ఇకనైనా ప్రజాక్షేత్రంలోకి వచ్చే సమస్యలు, ఇబ్బందులు ఏమైనా ఉంటే మనమే పరిష్కరించుకోవాలి, కానీ విదేశీ శక్తుల కుతంత్రాలకు లోనవ్వకూడదు. ఒకప్పుడు విదేశీ ఆక్రమణదారులు మన రాజుల మధ్య విభేదాలు సృష్టించి ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేయించి అంతిమంగా ఆ రెండు రాజ్యాలను కూడా ఆక్రమించుకునేవారు. కానీ ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టి పాలకులను భయపెట్టి దేశాన్ని మళ్ళీ వాళ్ళ చేతిలోకి తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికైనా మన హిందువులు, మన భారతీయులు ఆలోచించి ఒకే మాట, ఒకే ధర్మం మీదకు వచ్చి సమస్య ఎంత పెద్దదైనా పరిష్కారం మన చేతిలో ఉండేలా చూసుకోవాలి. విదేశీ శక్తుల మాయజాలంలో పడి నేటి యువత తమ అద్భుతమైన భవిష్యత్తును కోల్పోకూడదు. శతాబ్దాలుగా మన దేశంపై చేస్తున్న కుతంత్రాలు, రోజుల తరబడి మనం చూస్తున్న ఈ ప్రొటెస్టులు పెద్ద తేడా ఏం లేదు. అప్పుడు జరిగిన యుద్ధాలు మనం చరిత్రలో చదువుకున్నాం. ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్టులు మనం కళ్ళ ముందే చూస్తున్నాం. అప్పుడు పోరాడే అవకాశం లేదు, ఇప్పుడు పోరాడే అవకాశం వచ్చింది, ఆలోచించే అవకాశం వచ్చింది. రాబోయే రోజుల్లో ఇలాంటి ఉద్యమాలు చాలా వస్తున్నాయి. దానికి మనమంతా సిద్ధంగా ఉండాలి. మన భారతదేశానికి రాబోయే 3 సంవత్సరాలు చాలా కీలకం. ఎందుకంటే 2029 ఎలక్షన్ వాళ్ళ టార్గెట్. ఈ 3 సంవత్సరాల్లో మన దేశంలో చాలా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మనం దేశం కోసం, ధర్మం కోసం మనమంతా ఒకే మాట మీద నిలబడాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక ఉద్యమాల పేరిట, ప్రొటెస్టుల పేరిట ఆలోచనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది కేవలం ప్రభుత్వం మాత్రమే ఎదుర్కొనే ఒక సమస్య కాదు, లేదా బీజేపీ పార్టీకి సంబంధించిన విషయం అంతకంటే కాదు. ఇది మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్న అనేక విదేశీ శక్తులతో పోరాటం. మనమంతా కలిసికట్టుగా ఈ 3 సంవత్సరాలు మన దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మరో 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియో నీ వరకు వచ్చిందంటే ఈ కురుక్షేత్ర రణరంగంలో కూడా నువ్వు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అర్థం. మరి నువ్వు సిద్ధమేనా? ఆలోచించి కామెంట్ చేయి. దేశం కోసం, ధర్మం కోసం. జై హింద్, జై శ్రీరామ్.